అదేంది పొలాలకు బీడు, పొలాలు బీడు, బీరుకు నీరు. అరే ఇది అయితే వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 44 లక్షల లీటర్ల నీళ్లను ఈ బీరు సంస్థలు, బీరు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ బీరు కంపెనీలకు మళ్లించే దిశగా ప్రతిరోజు ఉంటుంది. అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో ఇప్పుడు ఆ నీటిని ఈ యొక్క బీర్ కంపెనీలకు తరలించలేకపోతుంది. ఆ తరలించలేకపోవడాన్ని ఇప్పుడు ఈ బీర్ కంపెనీలకు నీళ్లు తరలించకపోతే ఏం చేయాలి? నీళ్లు వేరే దగ్గరికి కొనుక్కోవాలి. కొనుక్కుంటే వాడు ఛార్జెస్ వేసిండు అనుకో, అప్పుడు బీర్ల పైన మళ్ళీ అదనపు రేట్లు వేస్తారు. లేదు ఇక బీర్లు ఇక్కడ నీళ్ళ దొరుకుతలేవు, ఇక మొత్తం తానికే ఇబ్బంది అవుతుంది, తానికే నీళ్ళు బీర్గేడ నీళ్ళు ఇస్తామరా అనే సిచ్యువేషన్కి ఇట్లా వచ్చింది అనుకో, అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి బీర్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రవాణా ఛార్జెస్ సుంకాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మళ్ళీ ప్రజల మీదనే, వినియోగదారుని మీద వేస్తారు. ఆ రకంగా మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి బాధ్యత వహించకుండా, అంటే బీర్ తాగబెట్టాలి, బిర్యానీ తినబెట్టాలి, నిమ్మలంగా ప్రజలను ఎలాంటి లోటు చేయకుండా చూసుకోవాలి, కానీ ఆదాయం మాత్రం గండి పడకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఇక ఈ రకంగా నడుస్తా ఉన్నది. ఈ 44 ఏదేమైనా సరే, పొలాలకు నీళ్లు లేకున్నా సరే, తాగడానికి మంచి నీళ్లు లేకున్నా సరే, బీర్ ఉండాలి, వాడుకోనికి నీళ్లు లేకున్నా సరే, కానీ బీర్ల కంపెనీకి మాత్రం నష్టం రావద్దు. ఒకవేళ మళ్ళా మీరు రేట్లు పెంచుతున్న వంటిది మా బాధ్యత కాదు, మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని తీసుకపోర్రి, కానీ బీర్లు మాత్రం తగ్గొద్దు, వచ్చేది ఎండాకాలం మరి మనం చెప్తున్నాం. అట్లా సరిపోని బీర్లు మాకు సప్లై చేయాల్సిందే. ఇది అసలు విశ్లేషకులు ఏం చెప్తున్నారు అంటే దీని మీద ఒక చర్చ జరుగుతుంది. పుష్కున ఇప్పుడు 44 లక్షలు, రోజుకు 44 లక్షలు అంటే ఆ రోజు ఎంత అయితే 50 లక్షల దాకా పోతుంది. 50 లక్షల లీటర్లు అంటే ఎన్ని నీళ్లు కావాలి? కానీ మీరు పొలాలకు ఇచ్చే నీళ్లు తీసుకోపోయి తర్వాత ఏమైనా వాడుకునే ఇచ్చే నీళ్లు కూడా అటు మలుపుకోపోయి, ఇబ్బంది ఏం లే. అవసరమైతే తాగు నీళ్ళు కూడా అటు మలుపుకోపోయి, ఎందుకంటే అసలు ఇబ్బందిలే. కానీ బీర్లు మాత్రం ఒక్కటి తగ్గొద్దు, రూపాయి కూడా పెరగొద్దు. మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని ఎత్తుకపోయి, మీరు చచ్చిపోయినా సరే నీళ్లు లేక, పొలాలన్నీ ఎండిపోయినా సరే, కానీ బీర్లు మాత్రం కావాల్సిందే పక్కా. ఇది గుర్తుపెట్టుకోరు మరలా.